ఇంటెన్షన్ వచ్చేసి మీకు ఫ్లో అర్థమైతే చాలండి. ఫ్లో అర్థమయ్యి మీకు చిన్న చిన్న మాడ్యూల్ నేను ఇలా చేయాలనుకుంటున్నాను, నాకు ఒకసారి ఆర్కిటెక్చర్ చెప్పండి అని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి, నేను చెప్తూ వస్తాను. వన్స్ మీరు ట్రై చేసిన తప్పుగా లైక్ మిస్టేక్స్ చేసినా పర్లేదు, నెక్స్ట్ ఏదైనా ఇంకొక ప్రాజెక్ట్ తీసుకుని అది ఓన్గా ట్రై చేయండి. బట్ ఈచ్ మాడ్యూల్కి నేను హెల్ప్ చేస్తాను, ఏ విధంగా చేయాలి, సెషన్ స్కోప్ ఎక్కడ పెట్టుకోవాలి, రిక్వెస్ట్ స్కోప్ ఎక్కడ పెట్టుకోవాలి, నావిగేషన్ ఎలా జరగాలి, ఇదంతా కానీ చెప్తాను. ఓకేనా? సో సార్ సెషన్ ఎంటైర్ ప్రాజెక్ట్ వర్క్ అవుద్ది కదా సార్? సర్వర్ అనేది రీస్టార్ట్ చేసేంత వరకు సెషన్ అనేది అలానే ఎనేబుల్ అయి ఉంటుంది, స్టోర్ అయి ఉంటుంది సెషన్లో డేటా. సర్వర్ రీస్టార్ట్ అయిందంటే రిమూవ్ అయిపోతుంది యా, నాకు ఒక పేజ్లో రావట్లేదు సార్ డేటా. సెషన్ నల్ అని చూపి, అదే సెషన్ యూజర్ని సెషన్లో పెడితే నల్ వస్తుంది. చూద్దాం, వెరిఫై చేద్దాం, చూద్దాం. సో ఓకే, టేబుల్ని ఎంప్టీ చేశాను నేను. సో దానికంటే ముందు కొన్ని జాబ్స్ డిస్ప్లే అంటే ఎక్స్పైర్ అయిపోయి కదా, కొన్ని వాటిని యాక్టివ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ నేను స్టార్ట్లో ఉంది. సర్వర్ ఆల్రెడీ స్టార్ట్లో ఉంది. సో ఐఎమ్ ట్రైంగ్ టు లాగ్అవుట్. So I'm trying to log in as a company. So Infosys కంపెనీలో నేను జాబ్స్ చూస్తున్నాను. 4 జాబ్స్ ఉంది. 4 జాబ్స్ని అన్ని ఎక్స్పైర్ అయిపోయినట్టున్నాయి. సో నేను ఏం చేస్తున్నానంటే అన్నిటిని మాడిఫై చేద్దాం. ఎక్స్పైరీ డేట్ని మాడిఫై చేస్తున్నాను. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు ఇస్తున్నాం, ఎండ్ ఆఫ్ ది మార్చ్. అప్డేట్ జాబ్ తర్వాత ఫిబ్రవరి, మార్చ్ వరకు ఇస్తున్నాం. వీటిని ఎక్స్పైరీ డేట్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, సేమ్ ఇక్కడ లాగౌట్ చేసి మనకు అనదర్ కంపెనీ కనుక చూడండి, ఇవన్నీ వచ్చేసాయి, డేటా అంతా వచ్చేసింది. ఇదేంటిది, ఇన్ఫోసిస్ జాబ్స్ ఇవన్నీ. దాంతోపాటు లాగిన్ విత్ రాజు ఎక్సెల్కి. సో వీటిని కానీ నేను అప్డేట్ చేస్తున్నాను. ఎక్స్పైరీ డేట్ మార్చ్, మీరు అన్నట్టు జాబ్లో మన కంపెనీ నేమ్ కానీ పెట్టుకుంటే బాగుంటుంది. సో ట్రై చేయండి. సో టెస్ట్ ఇంజనీర్ అప్డేట్ చేస్తున్నాం. ఎక్స్పైరీ డేట్ విల్ బి మార్చ్ 31st. సో ఇఫ్ యూ కెన్ గో టు లాగౌట్. సో ఇక్కడ మీకు జాబ్ ఐడి మొత్తం జాబ్స్ అన్నీ ఇచ్చి ఉంటాయి, మల్టిపుల్ జాబ్స్ అనేది, ఎందుకంటే అన్ని యాక్టివ్లో ఉన్నాయి కాబట్టి. సో దట్ ఇక్కడ రిట్రైవ్ చేసేది వచ్చేసి మనం డైరెక్ట్గా రిట్రైవల్ కోరి ఏం రాస్తున్నాం ఒకసారి చూడండి. జాబ్స్ డిఏఓలో, జాబ్ డిఏఓలో గెట్ యాక్టివ్ జాబ్స్లో సెలెక్ట్ జాబ్ ఐడి, జాబ్ నేమ్, జాబ్ డిస్క్రిప్షన్, డేట్ ఆఫ్ పోస్టింగ్ ఫ్రమ్ జాబ్ వేర్ ఎక్స్పైరీ డేట్ ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ డేట్ అనేది మాత్రమే చూస్తున్నాం. దాంతోపాటు అప్లై కాకుండా ఉండేటటువంటి జాబ్ మనకు కావాలి. సో దానికోసం ఒకసారి ఈ క్వరీ అనేది మాడిఫై చేయాలి. ఇప్పుడు మనం ఒకసారి వెరిఫై చేద్దాం, థింక్ చేద్దాం. సో కంట్రోల్ వి. సో ఇవి మనకు వస్తున్నటువంటి జాబ్స్ అన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ జాబ్స్ అన్నిట్లో మనం ఏం చేయాలి? ఇప్పుడు నాట్ ఇన్, మనకు ఈ టేబుల్లో లేకుండా ఉండేటటువంటి జాబ్ అనేది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ యూజర్ ఐడి, యూజర్@gmail.com, యూజర్తో లాగిన్ అయ్యి
జాబ్ నెంబర్ 1 అని అప్లై జాబ్ అని క్లిక్ చేస్తారు. జాబ్ అప్లై సక్సెస్ఫుల్లీ. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దీంట్లో చేస్తే 1 అనేది వచ్చి ఉంటుంది. బట్ మనకు ఇది కానీ ట్రిగ్గర్ చేసినప్పుడు ఆ 1 అనేది రాకూడదు. అప్పుడు ఈ 1 అనేది రాకూడదు, ఎందుకంటే అప్లై చేసేస్తున్నాం కాబట్టి. వెయిట్ ఆ 1 అనేది చూపించకూడదు, ఈ యూజర్కి చూపించకూడదు, ఆ పర్టికులర్ యూజర్కి. ఓకే, పర్టికులర్ యూజర్కి చూపించకూడదు కాబట్టి మనం ఏం చేయాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, చూడండి ఒకసారి మాడిఫై చేద్దాం, ట్రై చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ జాబ్ అకౌంట్. కొంచెం కాంప్లెక్స్ రిక్వైర్మెంట్ ఇది, ట్రై టు అండర్స్టాండ్. రిక్వైర్మెంట్ అయితే అర్థమైంది కదా, ఒక యూజర్ అప్లై చేసినప్పుడు ఆ జాబ్ అనేది రెండోసారి చూపించకూడదు అనమాట ఆ పర్టికులర్ యూజర్కి. అది మన రిక్వైర్మెంట్. సో ట్రై చేద్దాం అది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ జాబ్ అప్లై వేర్ అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు 1 అనేది కానీ పాస్ చేసామంటే అకౌంట్ వేర్ అకౌంట్ జాబ్ అప్లై వేర్ అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు, అంతేగా, ACCO NT _ ID, అంతే కదా. NT సెట్ ఎందుకు వస్తుంది? ఏదైనా మిస్టేక్ ఉందో చూడండి. సారీ 3 కదా, అకౌంట్ ఐడి ఈజ్ 3. సో ఇలా వస్తుంది. సో ఈ సబ్ క్వరీలో తీసుకొచ్చి ఈ డేటా నుంచి మనం ఏం చేయాలంటే జాబ్ ఐడి ఫెచ్ చేసి, ఈ జాబ్ ఐడి అనేది దీంట్లో లేకపోతే అది మనకు ఇవ్వాలన్నమాట. సో నాట్ ఇన్ అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. సో ఇది కానీ కాంప్లెక్స్ క్వరీ అండి, మీరు జస్ట్ క్రడ్ చేయండి. సో మీకు కాంప్లెక్స్ క్వరీస్ కానీ చెప్తున్నాను. ఈ కాంప్లెక్స్ క్వరీస్ అనేది నేను నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకు MySQLలో బ్యాలెన్స్ ఉంది కదా, అక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ సబ్ క్వరీస్ అంటాము. సో ఇక్కడ ఏ విధంగా చేయొచ్చో చూడండి. వేర్ జాబ్ ఐడి ఇస్ నాట్ కంటైన్స్ అని చెప్పి ఇది రాసుకుంటాను. సో చూడండి ఒకసారి ఎలా రాద్దాము. సెలెక్ట్ జాబ్ ఐడి, జాబ్ నేమ్, జాబ్ డిస్క్రిప్షన్, డేట్ ఆఫ్ పోస్టింగ్ ఫ్రమ్ జాబ్ వేర్ ఎక్స్పైర్ డేట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కరెంట్ డేట్ అండ్ జాబ్ అండర్స్కోర్ ఐడి నాట్ కంటైన్స్ అనేది ఉంటుంది, కంటైన్స్ అనేది ఉంటుంది. బట్ నాట్ కంటైన్స్ అనేది చూద్దాం ఈ ఆపరేటర్ ఉందా లేదా, లేదంటే ఒకసారి గూగుల్ చేద్దాం. నాట్ కంటైన్స్ ఆర్ కంటైన్స్, నాట్ ఇన్ అనుకుంటా. నాట్ ఎగ్జిస్ట్ అని ఉండదు, కంటైన్స్ ఉంటుంది, ఇన్ ఉంటుంది. నాట్ ఇన్ ఆపరేటర్ ఇన్ MySQL ఫర్ ఎగ్జాంపుల్. ఇది గూగుల్ రావు. నాట్ ఇన్ అనేది ఉంది. MySQL నాట్ ఇన్ అంటే పర్టికులర్ లిస్ట్లో లేకపోతే అనేది మనకు నాట్ ఇన్ అనేటువంటి ఆపరేటర్ అనేది ఉంటుంది. చూడండి. అండ్ జాబ్ ఐడి నాట్ ఇన్ అని చెప్పి బ్రాకెట్ పెట్టేసి నాట్ ఇన్ అని చెప్పి మనకి ఏదైతే ఇప్పుడు ఇక్కడ వరకు ఏమొస్తుంది, ఈ లిస్ట్ వస్తుంది. మనకి లిస్ట్లో జాబ్ ఐడి ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3 ఈ 3 ఉండకూడదు. అంటే ఈ 3 కాకుండా రిమైనింగ్ అనే మనకు రావాలంటే నాట్ ఇన్లో 1, 2, 3 ఇచ్చేసాం అనుకోండి. ఇప్పుడు చూడండి మనకేం వచ్చింది, 4, 7, 8, 12 వచ్చింది. అంతేగాని 1, 2, 3 రాలేదు. ఎందుకంటే నాట్ ఇన్లో 1, 2, 3 అని జాబ్ ఐడిని పాస్ చేసాం. జాబ్ ఐడి నాట్ ఇన్ ఈ 3 ఉండకూడదు, ఇన్ అంటే దాంట్లో ఉండకూడదు అని. ఓకే, నా 3 కాకుండా ఇవి వచ్చాయి. అర్థమైందా? ఇప్పుడు దీని లోపల ఏం చేయాలి మనం, సబ్ క్వరీ అంటే ఇక్కడ మనం ట్రిగ్గర్ చేసాం కదా, ఈ క్వరీ రాసుకుంటాం. ఇది హార్డ్ కోడ్ చేసాం. ఈ హార్డ్ కోడ్ చేయకుండా ఇప్పుడు ఈ క్వరీ రాసామంటే సబ్ క్వరీ అవుతుంది అనమాట. సో ఈ 3 ప్లేస్లో ఇప్పుడు సెలెక్ట్ జాబ్ ఐడి అంటే ఈ టేబుల్లో జాబ్ ఐడి కావాలి, వేర్ అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది జాబ్ ఐడి, సెలెక్ట్ జాబ్ ఐడి ఫ్రమ్ అకౌంట్ జాబ్ అప్లై. ఓకేనా, ఫ్రమ్ అకౌంట్ జాబ్ అప్లై వేర్ అకౌంట్ ఐడి ఇస్ ఈక్వల్స్ టు 3. అంతే కదా. సో ఈ ఒక్కటి రన్ చేసాం అనుకోండి, మనం ఏమవుతుంది, మనకు జాబ్ ఐడి ఒకటే ఫెచ్ చేస్తున్నాం కూడా జాబ్ ఐడి 1 వస్తుంది. ఆ 1 అనేది ఇక్కడ రీప్లేస్ అవుతుంది ఈ క్వరీ ప్లేస్లో. నాట్ ఇన్ 1 అంటే ఈ 1 కాకుండా రిమైనింగ్ అన్నీ వస్తాయి. అంతే కదా.
అప్పుడు కరెక్ట్గా వస్తుంది. చూడండి 1 కాకుండా రిమైనింగ్ అన్నీ వచ్చాయి. ఇది మనకు కావాల్సిన క్వరీ. చూడండి ఏదైనా డౌట్ ఉందా క్వరీలో? నాట్ ఇన్ అంటాం అన్నమాట ఆపరేటర్ని. ఓకేనా? రిఫ్రెష్ చేద్దామా క్వరీని తీసుకెళ్ళి? ఓకే సార్. బట్ ఇక్కడ ఇంకొక ప్రాబ్లం అనేది ఉంటుంది. మనకు యూజర్ ఐడి లేనప్పుడు యూజర్ ఐడి =0 అనేది పాస్ చేద్దాం. సరేలేదు, ప్రాబ్లం లేదు. సో Ctrl+C కాపీ చేస్తున్నా. సో ఇది ఇలానే ఉంచేసి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇది ఫుల్ క్వరీ రాసేసాను ఇక్కడ. Ctrl+C post get active jobs get active and not applied jobs అన్నామా by user. get active and not applied జాబ్స్. ఇలా సమ్ 2 క్వరీస్ రాసుకున్నాను. మనం కానీ లాగిన్ కాకుండా కానీ మనం కానీ చేస్తే సో ఇది ఈ క్వరీ అనేది ట్రిగ్గర్ అవ్వాలి, లేదంటే లాగిన్ అయితే ఈ క్వరీ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. అంతే కదా? మనకు బై డిఫాల్ట్గా లాగిన్ కాకపోయినా కానీ జాబ్స్ అనేది చూపిస్తున్నాం కదా. లాగిన్ అయితే అప్పుడు ఈ క్వరీ అనేది ట్రిగ్గర్ అవ్వాలన్నమాట. సో 2 క్వరీస్ అన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ యూజర్ అకౌంట్ ఐడి అనేది పాస్ చేస్తున్నాం కదా క్వశ్చన్ మార్క్ ఇక్కడ. సో అకౌంట్ ఐడి లాగిన్ అయితేనే కదా అకౌంట్ ఐడి వస్తుంది. ఇక్కడ వచ్చి అకౌంట్ ఐడి లేకుండా అన్ని జాబ్స్ అనేవి కరెంట్ డేట్ కంటే ఎక్కువగా ఉంటే సో అవి ఇచ్చేస్తున్నాం. ఇక్కడ మాత్రం అకౌంట్ ఐడి తోటి మనం ఇవ్వాలన్నమాట. సో లెట్స్ సీ ఇప్పుడు లాగిన్ అవుతున్నామా లేదా అనేది ఎలా తెలియాలి అంటే కెన్ బి మనకి ఎక్కడ ఉంది అప్లై జాబ్ యాక్టివ్ జాబ్స్ కదా, గెట్ యాక్టివ్ జాబ్స్ ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. బై డిఫాల్ట్గా గెట్ ఆల్ యాక్టివ్ జాబ్స్ అనేది వచ్చేస్తుంది. లేదంటే ఇంకొక మెథడ్ పెట్టుకుందామా? ఇదే మెథడ్ ఇంకొకటి కాపీ చేస్తున్నాం. ఎందుకు మల్టిపుల్గా చేయడం, సింపుల్గా చేస్తున్నాం అంటే ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ తర్వాత చూద్దాం. సో గెట్ ఆల్ యాక్టివ్ అండ్ నాట్ అప్లైడ్ జాబ్స్ అనేది కొత్త మెథడ్ తీసుకున్నాను. ఇక్కడ మాత్రం క్వరీ మాత్రమే చేంజ్ చేస్తాను. గెట్ యాక్టివ్ అండ్ నాట్ అప్లైడ్ జాబ్స్ అని రాసాను. దీంట్లో ఏం చేస్తామంటే అకౌంట్ ఐడి తీసుకుంటాము. ఇంట్ అకౌంట్ ఐడి అనేది ఇన్పుట్ ఆర్గ్యుమెంట్గా తీసుకొని ps.set int ఫస్ట్ క్వశ్చన్ మార్క్లో ఒక క్వశ్చన్ మార్క్ కదా ఉండేది. సో అకౌంట్ ఐడి ఇది పాస్ చేస్తే మనకి డేటాని ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని బేస్డ్ ఆన్ ద కండిషన్ మనం సర్వీస్ లేయర్ నుంచి మనకి కానీ అకౌంట్ ఐడి వస్తే ఇది కాల్ చేయాలి, అకౌంట్ ఐడి రాకపోతే పైన ఉన్నటువంటి మెథడ్ని కాల్ చేయాలన్నమాట. ఇలా చేసుకున్నాం. సో జాబ్ సర్వీస్లో ఇక్కడ ఉంది గెట్ యాక్టివ్ జాబ్స్ అనే దాంట్లో ఇంట్ అకౌంట్ ఐడి రాసుకున్నాం. ఈ అకౌంట్ ఐడి అనేది మనకు if అకౌంట్ ఐడి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అనేది అక్కడ పంపిద్దాము. 0 కానా లేకపోతే మనకు అకౌంట్ ఐడి ఉన్నది కాల్ అవ్వాలి. రిటర్న్ DAO డాట్ గెట్ ఆల్ యాక్టివ్ నాన్ యాక్టివ్ అండ్ అప్లైడ్ జాబ్స్ అనేది కాల్ అవ్వాలి. ఎల్స్ 0 గానైతే ఇది కాల్ అవ్వాలి. లేదంటే లైన్ రాసుకున్నట్టు DTO లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నల్ అనేది ఇనిషియల్గా పెట్టుకోండి. లిస్ట్ ఏం చేస్తామంటే రిటర్న్ కాకుండా ఇలా పెట్టేసుకుందాం. సో లిస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇలా తీసుకున్నాను. సేమ్ ఇక్కడ కానీ
దీనికి అసైన్ చేస్తున్నాను. సో సింపుల్గా లాస్ట్లో ఎండ్ ఆఫ్ ది మెథడ్ రిటర్న్ లిస్ట్, అంతేనా? సో అయిపోయింది. ఇప్పుడు అకౌంట్ ఐడి అనేది 0 ఒకసారి పంపించాలి, లేదంటే యాక్చువల్ అనేది పంపించాలి. అక్కడ ఇప్పుడు కంట్రోలర్లో ఇది వ్యాలిడేట్ చేయాలి. సో లెట్స్ గో టు ది కంట్రోలర్, జాబ్ కంట్రోలర్. సో ఇది కదా లిస్ట్ ఆఫ్ జాబ్స్ అనేది ఇక్కడ వస్తున్నాయి మనకు. ఎక్కడైనా లిస్ట్ ఆఫ్ కంట్రోలర్ కాల్ చేసిన దాంట్లో గెట్ జాబ్స్ బై కంపెనీ ఇది కాదు. ఎక్కడైతే ఒకసారి కాపీ చేసి ఎత్తుకండి, యూజర్ కంట్రోలర్లోనా? యూజర్ కంట్రోలర్లో వస్తుందా ఇది గెట్ అనేది? వాట్ ఇస్ ద స్టార్టింగ్? లాగిన్ నుంచి వస్తుంది కాబట్టి లాగిన్ ఒకసారి చూడండి. లాగిన్ కంట్రోలర్ దానికి స్టార్టింగ్ పాయింట్. లాగిన్ కంట్రోలర్లో యూజర్ అయినప్పుడు ఫస్ట్ అది చూద్దాం, లాగిన్ సైడ్ చూద్దాం. సో యూజర్ అయినప్పుడు యూజర్ కంట్రోలర్ యాక్షన్ ఇస్ ఈక్వల్ టు యూజర్ హోమ్కి పంపిస్తుంది, అంతేనా? దీంతో పాటు అకౌంట్ ఐడి అనేది పంపిస్తే సరిపోతుంది. యూజర్ హోమ్ అండ్ అకౌంట్ ఐడి, లేదంటే అకౌంట్ ఐడి ఆల్రెడీ మనకి సెషన్లో ఉంటుంది కాబట్టి సెషన్ ఉపయోగించుకున్నామా, లేదంటే ఓకే మల్టిపుల్ పారామీటర్స్ వద్దు, సేవ్ ఇట్. సెషన్ ఎప్పుడు సెట్ అవుతుంది మనకు? సెషన్లో డేటా కానీ ఉండిందంటే మనకి ప్రాబ్లం వస్తుంది మళ్ళీ. అందుకని లాగౌట్ ఫంక్షనాలిటీ కానీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకు. సో నార్మల్గా స్టార్టింగ్ ఏముంది, ఇండెక్స్ డాట్ జేఎస్పీ కదా స్టార్టింగ్. ఇండెక్స్ డాట్ జేఎస్పీలో దేనికి ఫార్వర్డ్ చేస్తున్నాం? ఇది కానీ యూజర్ కంట్రోలర్, ఎస్ యూజర్ కంట్రోలర్కి పంపిస్తాం. సో యూజర్ కంట్రోలర్కి వచ్చేసి ఇదే వర్క్ అవుతుంది దీంట్లో డూగెట్లో. సో మనం లాగిన్ అయినప్పుడు కానీ అయితే మనకి యాక్షన్ ఇస్ ఈక్వల్స్ టు సంథింగ్ యూజర్ హోమ్ అనేది అయితే మనం దీనికి ఫార్వర్డ్ చేస్తున్నాం యూజర్ హోమ్కి, లేదంటే హోమ్ పేజ్కి ఫార్వర్డ్ చేస్తున్నాం. ఫార్వర్డ్ హోమ్ డాట్ జేఎస్పీ అనేది డిస్ప్లే చేస్తున్నాం ఈ లిస్ట్ని. సో రెండిట్లో సేమ్ లిస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే అకౌంట్ ఐడి అనేది ఇక్కడ వెరిఫై చేయాలి, అకౌంట్ ఐడి వస్తుందా లేదా అనేసి. సో బెటర్ మనం సెషన్ కంటే క్వరీ పారామీటర్ రికమెండెడ్ అంటే క్వరీ పారామీటర్ తీసుకున్నాం. ఎక్కడ నుంచి? లాగిన్ అయినప్పుడు. లాగిన్ కంట్రోలర్లో ఆల్రెడీ మనకు డిటిఓ ఉంది, యూజర్ డిటిఓలో అకౌంట్ ఐడి ఉంటుంది కాబట్టి మన యాక్షన్తో పాటు యూజర్ కానీ లాగిన్ అయితే యాక్షన్తో పాటు ఆంపర్సండ్ అకౌంట్ ఐడి ఆర్ యూజర్ ఐడి, అకౌంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు దీనికి ప్లస్ డిటిఓ, యూజర్ డిటిఓ డాట్ గెట్ ఏముంది కంపెనీ ఐడి, కంపెనీ నేమ్, ఈమెయిల్, రోల్ ఐడి, యూజర్ ఐడి ఇక్కడ ఉంది గెట్ యూజర్ ఐడి. ఎస్, లేదంటే అకౌంట్ ఐడి ప్లస్ యూజర్ ఐడి అయినా పెట్టుకోవచ్చు, వాట్ ఎవర్. ఓకేనా? యూజర్ ఐడిని సెట్ చేసి పంపించేస్తున్నా ఎక్కడికి? కంట్రోలర్కి. ఇప్పుడు యూజర్ కంట్రోలర్లో ఏం చేస్తాను నేను? యాక్షన్తో పాటు నేను దాన్ని గెట్ చేస్తాను. ఇంటీజర్ అకౌంట్ ఆర్ యూజర్ ఐడి వాట్ ఎవర్. యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్, సో ఇంటీజర్గా కాబట్టి ఇది స్ట్రింగ్ వస్తుంది కాబట్టి నేను సరే చూద్దాం. సో రిక్వెస్ట్ డాట్ గెట్ పారామీటర్ ఆఫ్ యూజర్ ఐడి. సో ఫస్ట్ మనకు హోమ్ పేజ్ నుంచి కానీ వస్తే ఇది నల్ వస్తుంది కాబట్టి నల్ చెక్ అనేది చేయాలి. ఈజ్ ఈక్వల్స్ టు నల్ అయితే ఏం చేయాలంటే దీంట్లోకి యూజర్ ఐడిలోకి 0 పంపించాలి. నల్ కానీ కాకుండా కానీ డేటా కానీ వస్తే అది వచ్చిన డేటాను ఇంటీజర్లో కన్వర్ట్ చేసి చేయాలి. టెర్నరీ ఆపరేటర్ అండి. సో ఇది స్ట్రింగ్ కాబట్టి ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తాం. ఇంటీజర్ డాట్ పార్సింట్ రిక్వెస్ట్ గెట్ పారామీటర్. ఓకేనా? అంతే కదా. సో రిక్వెస్ట్ పారామీటర్లో యూజర్ ఐడిని గెట్ చేసుకుంటున్నాను. యూజర్ ఐడి కానీ డబుల్ ఈక్వల్స్ టు నల్ కానీ అయితే సో 0 అనేది ఇచ్చేస్తా యూజర్ ఐడికి. లేకపోతే నాకు ఏదైతే అంటే నల్ కానీ కాకుండా కానీ డేటా కానీ వస్తే దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసి యూజర్ ఐడికి ఇస్తారు. డేటా కానీ లేకపోతే 0 ఉంటుంది, డేటా కానీ ఉంటే ఆ డేటా అనేది యూజర్ ఐడిలో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాను? గెట్ యాక్టివ్ జాబ్స్లో ఆ యూజర్ ఐడి పాస్ చేస్తాను, అంతే అయిపోయింది.
సో ఇప్పుడు సర్వీస్లోకి వెళ్తుంది. సో సర్వీస్లో యూజర్ ఐడిలో 0 అన్న ఉంటుంది, వాల్యూ అన్న ఉంటుంది. 0 కనుక కాకపోతే అంటే వాల్యూ ఉంటే సో మనకి ఈ మెథడ్ కాల్ చేస్తుంది, DA1 ఉన్న మెథడ్. సో వాల్యూ కానీ లేకపోతే ఇది కాల్ చేస్తుంది DA1 నుంచి. సో ఎనీహౌ రెండు లిస్ట్ వేస్తుంది కాబట్టి లిస్ట్ తీసుకొచ్చి బయటకి రిటర్న్ చేస్తుంది. అయిపోయింది. లెట్స్ సీ నౌ. సో లాగౌట్, లాగిన్. ఓకే, లాగౌట్ అయినాము హోమ్ పేజ్లో. సో హోమ్ పేజ్లో మనకు జాబ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, అన్ని జాబ్స్ అనేవి వచ్చాయి. సో 1 అనేది కానీ మనకు ఉంది. దేనికి యూజర్ అనేది లేదు కాబట్టి 1 నుంచి ఉంది. బట్ 1 అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ అప్లై చేస్తున్నాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ అప్లై చూసామంటే సో 1 అనే జాబ్ ఆల్రెడీ ఎవరు అప్లై చేస్తున్నారు? నంబర్ 3 ఉన్నటువంటి అకౌంట్ ఐడి. ఈ యూజర్ అనేవాడు నంబర్ 3 యూజర్ ఆల్రెడీ అప్లై చేశాడు కాబట్టి ఈ యూజర్ తోటి లాగిన్ అయినప్పుడు ఈ జాబ్ చూపెట్టకూడదు. అంటే జాబ్ ఐడి 1 ఉన్నటువంటి జాబ్ అనేది చూపించకూడదు. అంటే ఈ జాబ్ అనేది చూపెట్టకూడదు లాగిన్ అయితే. సో విల్ సీ నౌ. లాగిన్ యూజర్ @gmail.com యూజర్ లాగిన్. సి జాబ్ 1 అనేది లేదు ఇప్పుడు. అర్థమైందా? ఇప్పుడు జాబ్ 2ని అప్లై చేస్తున్నాం కదా. సో చూడండి, జాబ్ 2ని అప్లై చేస్తున్నాం. జాబ్ 2ని అప్లై చేశాను. జాబ్ అప్లైడ్ సక్సెస్ఫుల్లీ. బట్ ఇది రివర్స్ మళ్ళీ అగైన్ మనం హ్యాండిల్ చేయాలి. ఇది హోమ్ పేజ్కి నావిగేట్ అవుతుంది. హోమ్ పేజ్కి నావిగేట్ అవ్వకుండా అకౌంట్ ఐడిని పంపించాలి ఇప్పుడు నావిగేట్ అయ్యేటప్పుడు. కానీ లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి. సో జాబ్ అప్లై ఫ్లో చూద్దాం ఒకసారి. జాబ్ అప్లై జాబ్స్లో చూడండి. సో ఫస్ట్ అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు రివర్స్ ఫ్లో ఒకసారి చూద్దాం. అది ఫిక్స్ చేస్తే అయిపోతుంది. అది చిన్న బగ్. ఎక్కడ వస్తుంది? అది యూజర్ హోమ్ డాట్ జేఎస్పీ కదా. యూజర్ హోమ్ డాట్ జేఎస్పీలో అప్లై జాబ్ అనేది ఇది యాంకర్ లింక్. ఇక్కడ ఏమి ఇస్తున్నాం? జాబ్ కంట్రోలర్లోకి యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు అప్లై జాబ్ అని పంపిస్తున్నా. జాబ్ ఐడి పంపిస్తున్నాం. ఈ జాబ్ ఐడి అనేది అప్లై అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ మనకు అప్లై అవుతుంది. క్లిక్ చేస్తున్నాం, ఆ పర్టికులర్ జాబ్ ఐడి అనేది వెళ్తుంది. అకౌంట్ ఐడిని పోవట్లేదు. ఒకసారి చూద్దాం. జాబ్ కంట్రోలర్కి తీసుకెళ్తాం. జాబ్ కంట్రోలర్లో అప్లై జాబ్ అనేది యాక్షన్. జాబ్ కంట్రోలర్లో అప్లై జాబ్ ఎక్కడ ఉందో చూడండి. యాక్షన్, దిస్ ఇస్ ద యాక్షన్. సో ఇక్కడ ఏమవుతుంది? సెషన్ తీసుకున్నా. సెషన్ తీసుకొని జాబ్ ఐడి అనేది అక్కడ కొరీ పారామీటర్లో వచ్చింది. తర్వాత సెషన్ నుంచి నేను యూజర్ని గెట్ చేసుకున్నాను. యూజర్ ఐడి గెట్ చేశాను. దాన్ని తీసుకెళ్ళి అప్లై జాబ్ చేశాను. అయిన తర్వాత ఐ వాల్యూ వచ్చింది. ఐ వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాను? మెసేజ్ రాసేసి ఎక్కడ రీడైరెక్ట్ చేస్తున్నాను? యూజర్ కంట్రోలర్కి. యూజర్ మెసేజ్ పంపిస్తున్నాను, కలర్ పంపిస్తున్నాను, యాక్షన్ పంపిస్తున్నాను. దాంతోపాటు ఏం పంపించాలి? 1% అకౌంట్ ఐడి ఆర్ యూజర్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ యూజర్ ఐడి ఎక్కడ ఉంది? ఇక్కడ ఆల్రెడీ మనం గెట్ చేసుకోండి కాబట్టి ఆ యూజర్ ఐడిని పంపించేసామంటే ఇప్పుడు యూజర్ ఐడి వస్తుంది. దేంట్లోకి? యూజర్ కంట్రోలర్లోకి యూజర్ ఐడి వస్తుంది. యూజర్ ఐడి నల్ల, ఇంతకుముందు నల్ వచ్చింది పంపించలేదు కాబట్టి ఇక ఈ పర్టికులర్ లైన్ నల్ వచ్చింది కాబట్టి అప్పుడు ఏం కాల్ అయింది మనకు? ఇది నల్ వచ్చింది కాబట్టి 0 ఉంటుంది. 0 వచ్చినప్పుడు సెకండ్ మెథడ్ కాల్ అవుతుంది. ఇది కాల్ అయింది కాబట్టి అన్ని చూపించింది మళ్ళీ రివర్స్ ఫ్లోలో. అందుకని ఇప్పుడు కానీ మళ్ళీ అక్కడ రివర్స్ ఫ్లోలో కానీ మనం అకౌంట్ ఐడి పంపించాం కాబట్టి అప్పుడు కానీ ఇదే కాల్ అవుతుంది. సో దట్ మనకు అవి కనిపించవు ఇంకా. లెట్స్ సీ నౌ కరెక్టెడ్. సో లాగౌట్. లాగౌట్ అయ్యాం. సో ఇది వితౌట్ లాగిన్లో మనకు అన్ని చూపిస్తున్నాయి 1, 2. బట్ ఇక్కడ మనకు టేబుల్లో చూస్తే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్ జాబ్ అప్లైలో 1, 2 జాబ్ ఐడీలు. జాబ్ ఐడి 1, 2 అనేది నంబర్ 3 యూజర్ ఆల్రెడీ అప్లై చేస్తున్నారు కాబట్టి నంబర్ 3 యూజర్తో లాగిన్ అయినప్పుడు 1, 2 జాబ్స్ చూపెట్టకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అప్లై చేస్తున్నాడు కాబట్టి. ఓకేనా? సో లాగిన్ అయ్యి చూద్దాం ఇప్పుడు. లాగిన్ అవ్వకపోతే కనిపిస్తున్నాయి. సో ఐఎమ్ ట్రైంగ్ టు లాగిన్ నౌ. user@gmail.com యూజర్. సో లెట్స్ ట్రై టు క్లిక్ లాగిన్. చూడండి 1, 2 కనిపించట్లా. 3, 4, 7 ఇవి కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3ని అప్లై చేస్తున్నాను. 3 అప్లై చేస్తే 3 అప్లై అయ్యి మళ్ళీ రివర్స్ ఫ్లోలో కానీ 3 అనేది ఎగిరిపోవాలి. ఇప్పుడు రిమూవ్ అయిపోవాలి అప్లై చేసేసిన తర్వాత. ఓకేనా? చూద్దాం. 3ని అప్లై చేశాను. ఎస్, రిమూవ్ అయిపోయిందా? 3 అయిపోయింది. ఇప్పుడు 4 కానీ అప్లై చేస్తే 4 కానీ రిమూవ్ అయిపోవాలి. 4 అయిపోయింది. 7, 8, 12 ఇలా 12 అప్లై చేస్తే 12 వెళ్ళిపోవాలి. 12 వెళ్ళిపోయింది. ఓన్లీ 7, 8
అర్థమైందా? ఇలా అనమాట. ఇప్పుడు మేక్ సెన్స్. ఇప్పుడు ఇవన్నీ కానీ ఇక్కడ ఉంటాయి. అప్లై చేసేసాడు ఈ నెంబర్ 3 అనే యూజరు ఈ జాబ్స్ అన్నిటిని అప్లై చేసేసాడు. గాట్ ఇట్. ఇప్పుడు మీరు ఎక్స్టెన్షన్ కావాలనుకుంటే దీనికి అప్లై చేసాం కదా, మళ్ళీ నాట్ అప్లై లేదంటే క్యాన్సిల్ చేయాలి అని అనుకుంటే మీరు అక్కడ మై జాబ్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ యూజర్ అప్లై చేసిన జాబ్స్ అన్ని అక్కడ టేబుల్లో డిస్ప్లే అయ్యి అక్కడ కానీ డిలీట్ చేసామంటే ఇక్కడికి వచ్చేసేటట్టు అనమాట. అలా అయినా అలా చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే మై జాబ్స్ అనే దాంట్లో ఎక్స్టెన్షన్ అనమాట. సో ఇక్కడ వరకు స్టాప్ చేస్తున్నాను ఇక్కడికి, అంటే రిక్వైర్మెంట్ అప్లై చేసేంత వరకు జాబ్స్ని. సో తర్వాత అప్లై చేసిన వాడిని డిలీట్ చేసేయడం ఇలాంటివి ఉండదు. నార్మల్గా డిలీట్ చేయలేము. వన్స్ మనం అప్లై చేస్తే ఏమీ రివర్ట్ చేయలేం కదా, డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు ఇంకా కంపెనీ వాళ్ళు ప్రాసెస్ చేసి మీరు లేదంటే అప్లై జాబ్ అని క్లిక్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ వస్తుంది. అక్కడ మీ డీటెయిల్స్ విత్ రెజ్యూమే అవన్నీ పెట్టేసి అప్లై చేయాలన్నమాట. నార్మల్గా మై అసిస్టెంట్ ఇచ్చేస్తుంది శాంపుల్. అది మనకి ఇక్కడ జాబ్ని వ్యూ చేస్తున్నాం కదా కంపెనీ పోర్టల్లో, అటువంటి పోర్టల్ ఓపెన్ అవ్వాలి. ఇక్కడ బటన్ అంటే వ్యూ జాబ్ అని క్లిక్ చేసినప్పుడు లేదంటే ఇక్కడ క్లిక్ చేసినప్పుడు డైరెక్ట్గా అప్లై కాకుండా మనకు ఆ ఫామ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఆ ఫామ్లో ఆల్రెడీ జాబ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. దాంతోపాటు మీ డీటెయిల్స్ అనేవి ఆల్రెడీ వచ్చి ఫెచ్ చేయి ఉంటాయి, అకౌంట్ డీటెయిల్స్ మీవి. దాంతోపాటు రెజ్యూమే, అదేవిధంగా మీరు ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ ఇవన్నీ లేవు కాబట్టి అవన్నీ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఫామ్స్ అనేవి క్రియేట్ చేసి దాంట్లో ఫిల్ చేయాలి. పాస్డ్ అవుట్, మీకు టెక్నికల్ స్కిల్స్ ఏమి ఉన్నాయి, సమ్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి అప్లై జాబ్ అని క్లిక్ చేస్తే ఆ డేటా అంతా వెళ్ళి మీకు ఈ టేబుల్లో స్టోర్ అవుతుంది. ఈ టేబుల్లో జస్ట్ ఇవే కాకుండా రెజ్యూమే ఒక డాక్యుమెంట్ స్టోర్ చేసుకునే దానికి, ఇయర్ ఆఫ్ పాస్, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, అలా మల్టిపుల్ కాలమ్స్ పెట్టేసి అవన్నీ అక్కడ స్టోర్ అయ్యేటట్టు మీరు రాసుకోవచ్చు అనమాట. సో మై జాబ్స్ అని క్లిక్ చేసినప్పుడు మీరు ఏ జాబ్స్కి అప్లై చేస్తున్నారో అవన్నీ డిస్ప్లే అయ్యేటట్టు ఒక టేబుల్ అనేది డిస్ప్లే చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఓకే, సో దట్ ఈస్ ద ఎన్హాన్స్మెంట్. ట్రై చేయండి. అందులో ఉంటే ఈ ప్రాజెక్ట్ ఇస్తాను కదా, దీంట్లో ట్రై చేయండి. సో దిస్ ఇస్ ద జాబ్ అప్డేట్. నెక్స్ట్ ఓన్లీ ఒక టాస్క్ మాత్రమే ఉంది ఇంకా. అది ఏంటి అని అంటే లాగౌట్ అయినాం కదా, ఇప్పుడు ఇక్కడ లాగిన్ కాకుండా అప్లై జాబ్ అని క్లిక్ చేసినప్పుడు మనకు రాకూడదు. సో యువర్ నాట్ లాగిన్, ప్లీజ్ సైన్ ఇన్ అని చెప్పి మనకు సైన్ ఇన్ అనేది ఓపెన్ అవ్వాలి అప్లై కాకుండా. అర్థమైందా? సో లాగిన్ అయితేనే అప్లై చేయగలగాలి అనమాట. ఈ రిస్ట్రిక్షన్ అనేది యాడ్ చేయాలి. సో ఇప్పుడు కానీ క్లిక్ చేసామంటే అకౌంట్ ఐడి ఏమున్నది కాబట్టి ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుందా? ఐ థింక్ యాడ్ అయినట్టుంది. సో మనకు నల్ అనేది వచ్చి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఏమి అకౌంట్ ఐడి ప్రైమరీకి పెట్టలేదు. ఇక్కడ ప్రైమరీకి అంటే ఏ కన్స్టెంట్ పెట్టాల, నాట్ నల్ అని పెడితే వర్క్ అవుతుంది. అసలు అప్లై కాలేదు. క్లికబుల్, ఓకే, దానికి ఎటువంటి లింక్ ఇవ్వలేదు అనుకుంటాను మేబీ. అంతేనా? లేదంటే ఇచ్చాము, యూజర్ కంట్రోలర్కే ఇచ్చాము. యూజర్ కంట్రోలర్కి ఇస్తే స్టోర్ అవ్వాలి. ఇప్పుడు జాబ్ ఐడి 8ని క్లిక్ చేస్తే వెళ్ళి మళ్ళీ వచ్చింది ఇది జాబ్ ఐడి, బట్ డేటాబేస్ స్టోర్ అవ్వాలి కదా. ఓకే, ఎనీహౌ చూద్దాం. సో అలా క్లిక్ చేసినప్పుడు లాగిన్ అవ్వకుండా క్లిక్ చేసినప్పుడు మనకు డైరెక్ట్గా లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేయాలన్నమాట. లాగిన్ పేజ్కి ఇక్కడ రీడైరెక్ట్ చేయాలి, ఒక సింపుల్ అలర్ట్ మెసేజ్ లాగా, లేదంటే జస్ట్ ఇక్కడికి లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మాత్రమే జాబ్ని అప్లై చేయగలగాలన్నమాట. అదొకటి చిన్న టాస్క్ ఉంది. అది అంటే లాగౌట్ ఫంక్షనాలిటీ. లాగౌట్ క్లిక్ చేస్తే యాజ్ ఆఫ్ నో మనం ఏం చేస్తున్నామంటే రీడైరెక్ట్ చేస్తాం. రీడైరెక్ట్ కాదు, లాగౌట్ క్లిక్ చేసినప్పుడు సెషన్స్లో ఉన్నటువంటి డేటా అంతా రిమూవ్ అయిపోవాలి. ఏదైతే సెషన్స్లో పెట్టుంటామో ఆ డేటా అంతా రిమూవ్ అయిపోయి ఫ్రెష్గా రావాలి. మళ్ళీ లాగిన్ అవుతాం కదా, అప్పుడు కొత్త సెషన్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అర్థమైందా? అది సెకండ్. సో ఇప్పుడు డెవలప్మెంట్లో ఉన్నాం కాబట్టి సర్వర్ రీస్టార్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అది డిలీట్ అవుతూ ఉంటుంది. రేపు ఇది లైవ్లోకి వచ్చింది అనుకోండి, అప్లికేషన్ రీస్టార్ట్ అనేది ఉండదు, సర్వర్ రీస్టార్ట్ అవ్వదు, ఆల్రెడీ లైవ్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే లాగౌట్ క్లిక్ చేస్తున్నాం ఎలా అంటే చూపిస్తా చూడండి ఒక బగ్. నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజు అనే అతనితో లాగిన్ అవుతున్నా. రాజు, అదేవిధంగా రాజు లాగిన్ అయ్యి ఇప్పుడు సెషన్ అనేది రాజు సెషన్ ఇది అంటే హెచ్సిఎల్ సెషన్ అంతా హెచ్సిఎల్ అనమాట. సో మనం ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు జాబ్స్ అన్ని ఎవరివి, హెచ్సిఎల్ వాడివి. కాబట్టి ఇతను అప్డేట్ చేసుకోవచ్చు, ఇదంతా చేసుకోవచ్చు. తర్వాత ఇతను ఏం చేశాడు, ఇప్పుడు ఇతను వర్క్ అంతా అయిపోయింది, అప్డేట్ చేశాడు, జాబ్స్ క్రియేట్ చేశాడు, లాగౌట్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ సిస్టమ్ ఇలానే పెట్టేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు వేరే యూజర్ అనేది ఈ సిస్టంలోకి వచ్చి ఏం చేస్తున్నానంటే లాగిన్ కాకుండా సింపుల్గా బ్యాక్ ఉపయోగిస్తున్నా. చూడండి బ్యాక్ యారో ఉంది కదా, బ్యాక్ యారో ఓపెన్ చేశారు. చూడండి హెచ్సిఎల్ డేటా అంతా వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు హెచ్సిఎల్ డేటా అంతా మాడిఫై చేసుకోవచ్చు నేను. ఇప్పుడు ఇలా రాకూడదు కదా, దిస్ ఇస్ కాల్డ్ బగ్. అర్థమైందా? ఇలా డిస్ప్లే కాకూడదు డేటా అనేది. ఇలా కాకుండా ఉండడానికి అది చాలా ఇంపార్టెంట్ అండ్ హయ్యర్ లెవెల్ అనమాట అది.
సో సెషన్ ఇన్వాలిడేట్ చేయడం, అది ఆథరైజేషన్లో చాలా ఇంపార్టెంట్. ఆథెంటికేషన్ లో చాలా ఇంపార్టెంట్ అది. అర్థమైందా? సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ బగ్. ఈజీగా హ్యాక్ అయిపోద్ది డేటా అంతే, బ్యాక్ కొట్టంగానే వచ్చేసింది చూడండి మనకు. అదే విధంగా లేదు మనకు ఏదైనా పేజ్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ అనే పేజే కదా ఇది, జాబ్స్ ఇలా క్లిక్ చేసాము. ఓకే, ఇది ఇంకా అడ్వాన్స్కి వెళ్తుంది. సో మీకు యుఆర్ఎల్ దొరికింది అనుకోండి, Ctrl+C. సో నేను ఇప్పుడు యుఆర్ఎల్ అనేది వాడు ఉపయోగించుకున్నాడు, యుఆర్ఎల్ మీకు దొరికింది, అప్లికేషన్ క్లోజ్ చేశాడు, వెళ్ళిపోయాడు, మీ దగ్గర యుఆర్ఎల్ ఉంది. మీరేం చేస్తారు? ఇప్పుడు హెచ్సిఎల్ కంపెనీ వాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు తెలియదు, అయినా మీకు యుఆర్ఎల్ హిట్ చేశారంటే చూడండి హెచ్సిఎల్ డేటా వచ్చేస్తుంది. చూడండి ఆ పేజ్ ఓపెన్ అయిపోతుంది. ఇలా ఓపెన్ కాకూడదు, దీన్ని డీప్ లింక్ అంటాం. వన్ ఆఫ్ ది హయ్యర్, లైక్ మీకు ఇదంతా ఇంటర్న్షిప్లో అయితే బాగా వర్క్ అవుతుంది, బాగా అంటే ఇన్డెప్త్గా నేర్చుకుంటాం. బట్ ఎనీహౌ మీరు కానీ కోఆపరేట్ చేస్తే ఇలాంటి లాట్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి మీకు లెవెల్ 3లో చెప్పేదానికి ట్రై చేస్తాను. అర్థమవుతుందా? మీరు వర్క్ చేయాలి కానీ ఎంతైనా నేర్చుకోవచ్చు. దిస్ కాల్ డీప్ లింక్ అంటాం, డీప్ లింక్ ఇష్యూ. ఇలా మనకు యుఆర్ఎల్ దొరికితే చాలు, ఆ పర్టికులర్ పేజ్ని ఓపెన్ చేసేవచ్చు తర్వాత. ఓకేనా? సో ఈ ఇష్యూస్ అన్ని మనం రిజాల్వ్ చేద్దాం లెవెల్ 3లో. సో ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ గురించి ఒక అట్లీస్ట్ క్రెడ్ చేయండి అండి. ఇంత హెవీగా మీరు చేయకపోయినా కానీ క్రెడ్ చేయండి, ఎందుకంటే మీరు జాబ్ పోర్టల్ అన్నారు కాబట్టి నేను ఎండ్ చేసుకుంటూ వస్తున్నాను. అందుకని కొందరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు ప్రాజెక్ట్లో. జస్ట్ క్రెడ్ మినీ ప్రాజెక్ట్ చేసాం చూడండి ఒకటి, జాబ్ పోర్టల్ అని చెప్పి. దీనికంటే ముందు అదొక్కటి చేసినాక చాలు, మీరు ఎంబీసీలో స్ట్రాంగ్ ఉన్నట్టే. ఎనీహౌ ఈ ప్రాజెక్ట్ మీకు ఇస్తాను కాబట్టి దీన్ని మీరు మేజర్ ప్రాజెక్ట్గా అన్నా కానీ సబ్మిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు మీ కాలేజ్లో. ఓకేనా? సో పిఎస్టీ ప్లేస్లో మీకు కావాల్సిన పేరు పెట్టుకోవచ్చు, జాబ్ పోర్టల్ అని, ఓన్లీ జాబ్ పోర్టల్ అని పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా కొత్త పేరు ఇవ్వచ్చు, వాట్ ఎవర్. కొంచెం ఎన్హాన్స్మెంట్ చేసుకుంటే మీరు మీ మేజర్ ప్రాజెక్ట్లో కానీ సబ్మిట్ చేసుకోవచ్చు. ఓకేనా? దట్స్ ఆల్.